రైట్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే దశలో ప్రభుత్వం నిర్లిప్తంగా ఉందని మండిపడ్డారు. ఇక కార్పొరేట్ విద్యా సంస్థలకి ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రెగ్యులరేషన్ కమిటీ వేసి కార్పొరేట్ సంస్థల్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందా అని చెప్పేసి ఆయన అన్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టలేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటున్న పాల్వాయి హరీష్ బాబుతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ఇయర్ ప్రారంభమవుతుండడంతో ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు దండుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఒకవైపు శ్రీ చైతన్య లాంటి కాలేజీలన్నీ కూడా లక్షల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి. మరొకవైపు రాష్ట్రంలో ఎక్కడికక్కడ కూడా పర్మిషన్ లేని కాలేజీలు నడుపుతున్నారు. అదేవిధంగా మరొకవైపు ఇంటర్ బోర్డు సర్కులర్ను సైతం అతిక్రమిస్తూ కూడా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనిపైన ప్రభుత్వం ఎప్పటివరకు కూడా సరైనటువంటి స్పందన లేదు. అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి కఠినమైనటువంటి రూల్స్ కానీ తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, విద్యా వ్యవస్థ మీద అసలు ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం? ఎందుకంటే ఒకవైపు న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, ఒకవైపు శ్రీ చైతన్య లాంటి కాలేజీలన్నీ కూడా లక్షల్లో ఫీజులు దండుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు ఇంటర్కి సంబంధించినటువంటి అంశంలో వేసవి సెలవులు ప్రకటించిన స్పెషల్ క్లాసుల పేరుతో మొత్తం ఎక్కడికక్కడ కూడా అన్ని బ్రాంచుల్లో క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీరు ఏమంటారు? విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే దశలో ప్రభుత్వం ఎక్కడా చిత్తశుద్ధిని కానీ నిబద్ధతను కానీ కనబరచట్లేదు. ప్రభుత్వంలోని పెద్దలు ఆ స్కూళ్ళ యాజమాన్యాలతోటి, కాలేజీల యాజమాన్యాలతోటి కుమ్మక్కైన అయి ఉన్నారనేది సుస్పష్టం. కోట్లాది రూపాయలు నల్లధనం వాళ్ళు పోగేసి ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తూ ఉంటే కనీసం ఫీజు రెగ్యులేషన్ కమిటీ వేసి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదండి. ప్రైమరీ క్లాస్ నర్సరీకి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఫీజులు అంటే ఎక్కడిది పోయి తెస్తారండి? నాకు అర్థం కాదు. ఒకవైపు ప్రభుత్వ స్కూళ్ళు ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఎంత పెట్టుబడి పెట్టినా దాంట్లో ప్రొడక్టివ్ ఆస్పెక్టే లేదు. దాంట్లో ఎంత పెట్టుబడి పెట్టినా దండగే. కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళకి పిల్లల్ని ఎవరు పంపించలేని పరిస్థితి. ప్రైవేట్ స్కూల్లో ఏమో దోపిడీ. ఇది మొత్తము రాష్ట్రంలో 55% బడీడు పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారండి. కేవలం 45% మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు పోతున్నారు. అంటే ఇంబ్యాలెన్స్ అనేది సుస్పష్టం. ఎన్నడూ స్వతంత్ర భారతదేశంలో 50% ఎప్పుడు కూడా బడీడు పిల్లలు ఎప్పుడు కూడా ఈ 50% దాటి ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పోలే. మొదటిసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు. పూర్తిగా మనకొప్పుడు యూనివర్సల్ ఏమంటారు ఎడ్యుకేషన్ కావాలి, అందరికీ ప్రభుత్వ పాఠశాలను చదువు చెప్పించాలనేది మన ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరైతే స్వతంత్ర సమర యోధులు కానివ్వండి, మన దేశ నిర్మాతలు కానీ ఒకప్పుడు కలలు కన్నారు. ఇవాళ డెవలప్డ్ కంట్రీస్ యూఎస్ఏ కానివ్వండి, యూకే కానివ్వండి, మొత్తం హై స్కూల్ వరకు ప్రభుత్వ స్కూళ్ళలోనే పిల్లలు చదువుకుంటారు. మరి మన దేశంలో వైద్యం మీద డబ్బులు పెట్టరు, విద్య మీద డబ్బులు పెట్టరు. 75 సంవత్సరాల భారతదేశంలో ఇంకా దోపిడీ జరుగుతూనే ఉందని అంటే మనం ప్రయారిటీస్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేదని అర్థం. వెంటనే ప్రభుత్వం ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీలను బలోపేతం చేసి ఈ స్కూల్ యాజమాన్యాలను, కాలేజీ యాజమాన్యాలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, ముఖ్యంగా దాదాపు 1 వీక్ నుంచి కూడా ప్రైమ్ మినిస్టర్ గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించి పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా అంటే అపార్ట్మెంట్ల మధ్యలోనే వాళ్ళ స్కూల్స్ కాలేజీలోనే అక్కడ ప్లే గ్రౌండ్స్ కానీ అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఎక్కడ కూడా పాటించలేదు మీ 1 వీక్ చేసినటువంటి రిపోర్ట్లో. అదేవిధంగా ఎక్కడెక్కడ స్పెషల్ క్లాసులు పెడుతున్నారు, దాన్ని ప్రశ్నిస్తుంటే మేము చూసుకుంటామనేటటువంటి ధోరణితో వాళ్ళ సమాధానం. దీని మీద ఏం చెప్తారు? స్థానికంగా ఉన్న ఎడ్యుకేషను ఎంఈఓలు కానివ్వండి, డిఈఓలు కానివ్వండి, పోలీస్ అధికారులను కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని కానీ వీళ్ళందరూ వాళ్ళకు లంచాలు ఇచ్చి వాళ్ళని మేపి ఇవాళ వ్యవస్థను పూర్తిగా తూట్లు పొడుస్తున్నారు. చాలా దారుణమైన విషయం ఏంటంటే ఎండాకాలంలో 2 నెలలు సెలవులు ఇవ్వాలనేది ప్రభుత్వ నిబంధన. ఎక్కడ అమలు అవుతుందనండి? స్పెషల్ క్లాసుల పేరిట పిల్లల్ని మరయంత్రాల్లాగా తయారు చేయడం చాలా బాధాకరం. ఒక స్కూలుకు ఒక గ్రౌండ్ లేదు, సరైన వెంటిలేషన్ లేదు, మొత్తం ఎయిర్ కండిషన్డ్ హాల్లో పిల్లల్ని పెట్టి వాళ్ళను
ఒక ఏమంటారు మనం వాళ్ళని ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయట్లేదు. యంత్రాల్లాగా తయారు చేసి ఈ దేశానికి భారంగా పరిణమించే పరిస్థితి దాపురించింది. వెంటనే ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలి, ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సార్ ఫైనల్గా ఎందుకని ఈ చిన్న చిన్న కాలేజీల్లో ఏమైనా చిన్న ఇష్యూలు జరిగితే హడావుడి చేసేటటువంటి ప్రభుత్వ పెద్దలు కార్పొరేట్ కాలేజీల్లో పెద్ద ఇష్యూలు జరిగినా ఎందుకు పట్టించుకోవడం? ఎందుకంటే విద్యార్థులు చాలామంది బహిరంగంగానే సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి, ఒత్తిడి తట్టుకోలేక. ఎందుకని వాటి మీద కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు పెద్ద పెద్ద ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు నడిపే వాళ్ళందరూ నాయకులుగా అవతరించారు. ఆంధ్రాలో చూడండి, ఆయనే మంత్రి గారు ఉన్నారు, ఇంకొక ఆయన పార్లమెంటరీ పార్టీ నేత ఉన్నాడు. ఎక్కడండి వీళ్ళ మీద చర్యలు ఈ వ్యవస్థ తీసుకుంటుందా? అందరూ ఒక తానులో ముక్కలే. అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలు సామాన్యుల పిల్లలే. కాబట్టి ఎక్కడ నాయకుల పిల్లలు నష్టపోవట్లేదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళకి డబ్బులు కట్టగలుగుతారు, 10 లక్షలు కాదు 20 లక్షలు పెట్టైనా పిల్లల్ని చదివించగలుగుతారు. సామాన్యుడు పేద మధ్యతరగతి కుటుంబాల్లోనే ఈ ఫీజుల చిచ్చు తీవ్రతరమైంది. ఇల్లు జాగాలు అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి పిల్లల్ని చదివించాలని అంటే చదివించలేని పరిస్థితి. కాబట్టి మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఆ డబ్బులన్నీ ప్రైవేట్కే ఇచ్చేసేయండి. అప్పుడు గిట్ట వ్యవస్థ బాగుపడుతుందో చూద్దాం. ఎంత పెట్టుబడి, కోట్ల రూపాయల పెట్టుబడి ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద పెట్టి మన పిల్లలు మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారంటే, ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నామనంటే ఎక్కడ బాగుందండి? కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వం కొంచెం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే వచ్చిందో దాని ప్రకారం నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. కాబట్టి త్రిభాషా సూత్రం ప్రకారం 3 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఇలా 3 హిందీతో పాటు మాతృభాష, ఇంగ్లీషు 3 భాషలు నేర్చుకుంటే పిల్లల్లో ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ చోట పోయినా ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామమే, విలేజ్ లాగా డెవలప్ అయింది. పిల్లలు చదువుకోవడానికి వేరే కంట్రీస్కి పోయి మళ్ళీ తర్వాత వచ్చి ఇక్కడ పనిచేయడమా, లేకపోతే ఇంకో దేశానికి పోయి పనిచేయడమా, ఈ పరిస్థితి ఉంది. ఇవాళ ట్రావెల్ లాజిస్టిక్స్ చాలా ఈజీ అయిపోయినాయి. ఇటువంటి గ్లోబల్ సిటిజన్స్ తయారు చేయాల్సిన ఈ వ్యవస్థ పూర్తిగా ఒక యంత్రాలను తయారు చేసే కర్మాగారంలాగా తయారైంది. ఇది మొత్తానికి చూసుకుంటే పూర్తిగా కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ప్రభుత్వం ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తున్నాయి. అదేవిధంగా ఫీజు రెగ్యులేషన్కి సంబంధించినటువంటి చట్టం విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తేనే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించినటువంటి నియంత్రణ జరుగుతుందంటూ కూడా పాల్వాయి హరీష్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, ప్రైమ్ 9 న్యూస్.